ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవో కాపీలను భోగి మంటలు వేసి దగ్ధం చేసిన ఏఐవైఎఫ్ నేతలు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందేల నాసర్జీ, ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, గుంటూరు జిల్లా అధ్యక్షులు జంగల చేతనయ్య మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల హామీలను విస్మరించడం సరికాదని అన్నారు. వేల ఎకరాల భూములను పప్పు బెల్లం మాదిరిగా పంచిపెడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కావాలి అంటే హెరిటేజ్ ఆస్తులు అమ్ముకోవాలని సూచించారు. జనవరి 1న ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందో నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన షూరిటీ నారా లోకేష్ కి జాబ్ గ్యారంటీ కోసమేనా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నారా లోకేష్ ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టో భోగి మంటల్లో దగ్ధం చేయడానికి తప్ప దేనికి పనికి రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డున పడితే నారా కుటుంబం నారావారి పల్లెలో సంబరాలు జరుపుకోవడం అన్యాయమని అన్నారు.